ఏం చెప్పాలంటారు ఫస్ట్ లైన్ ఉండేది చెప్తా బ్రో ఇంకా నీ ఫ్రెండ్షిప్ కి నా ఫ్రెండ్షిప్ కి దండం అంతే ఇంకేం లే వచ్చిన తర్వాత చూద్దాం మంచిగా ఉంటే ఉంటా లేకపోతే ఇంకంతే ఇంకా మళ్ళీ కొట్టించుకున్నాను వేరే బండి నువ్వు వేరే బండి అయినా కొనుక్కో బ్రో బైక్ వేసుకొని వచ్చా కదా వద్దులే బ్రో ఈ బండి పడే బ్రో వద్దులే పడే బ్రో ఇంకో అమీర్ నీ కోసం మంచిగా వచ్చా మంచిగా ఉండు బ్రో వద్దులే బ్రో వద్దులే బ్రో వద్దు బ్రో సామే వద్దు బ్రో కొట్టబాగు బ్రో. సో గాయ్స్ సల్మాన్ బ్రో గానీ అయితే బయటకు వచ్చేసాడు. బ్రో హాయ్ బ్రో. ఏలే నువ్వు నేను మొన్న వీడియో తీసాం కదా మా వాళ్ళు నువ్వు నాతో మాట్లాడడం లేదు సీరియస్ గానే అయిపోయాము అంటున్నారు. నేను వచ్చేసి లేదురా మేము కలిసిపోయాం రా మామూలుగా 4 రోజుల నుంచి బయటకు వెళ్తున్నాము అంతా మాట్లాడుకుంటున్నాం అంటే నమ్మడం లే వాళ్ళు. బా బండి సరిగ్గా చేపించావే యాడికి రైడ్కి వెళ్తున్నావు అంట కదా నేపాలా అదే అదే చిన్న డైనోసార్ లాగా ఉంది. ఓ ఇది బాగా మెరుస్తుంది ఇదే అది ఇది కూడా పైన కూడా ఐస్ ఐస్ భలే మెరుస్తున్నాయి. సరేగానే ఏందంటే రేపు రైడ్కి వెళ్తున్నావు కదా లేచి మామూలుగా మా ఇంట్లో వాళ్ళందరూ చెప్తా ఉంటారు అరే నువ్వు ఎదురురా ఇట్లా కలిసి వస్తుంది అది ఇదని. రైడ్కి వెళ్తున్నావు కదా బండి నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి పూజ చేయించుకొస్తా. ఇప్పుడు బాగా కలిసి వస్తుంది నేను చేయించుకొచ్చేస్తా పూజ. చేయించుకొచ్చేస్తా వెళ్ళి బాగా నా పేరు మీద ఏదైనా కలిసి వస్తుంది. బండి తీసుకెళ్ళి నైస్ ఏంటంటే లాంగ్ వెళ్ళేది కదా అందుకనేసి బండి తీసుకెళ్తాను వస్తే ఏం అందులా ఒక గంట పడుతుందా. సో గాయ్స్ ఇప్పుడు మనం సల్మాన్ బ్రో బండి అయితే తీసుకొచ్చేసాము. బండి తీసుకెళ్ళి మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే బండి తీసుకెళ్ళి ఇటు సైడ్ జొన్నవాడు ఉంది కదా అటు సైడ్ తీసుకెళ్ళి మనం పడిపోతే ఎట్లాగా దెబ్బలు తగులుతాయా అట్లాగా ఈ బండి అన్ని ఇప్పదీసేసి చేతికి కానీ దెబ్బలు తగిలించుకునేసి సల్మాన్ బ్రోకి అయితే ఫోన్ చేస్తాము. బ్రో ఇట్లాగా బండిలో నుంచి పడిపోయాను ఇక్కడ కాలు పని చేయడం లేదు కాలు లేయడం లేదు నువ్వు రా బ్రో ఆడన్నా బండి పడిపోయాను నేను బాగా దెబ్బలు తగిలేసి అని చెప్తాము. సో గాయ్స్ ఇప్పుడైతే మనం తీసేస్తే మొత్తం ఎందుకులే పాపం అట్ట అయిపోద్ది బండి దేనికి పనికి రాకుండా అయిపోద్ది మొత్తం పాటలు ఎల్లు తీసేసామంటే సగము ఈ బండికి ఇదే షో అదే లేకపోతే మాడ ఏ ఉండదు. చూడండి ఇప్పుడు తీస్తాను ఇది గట్టిగా పిలిచినాడా ఇప్పుడు వస్తుంది చూడండి సగం బండి బయటకు వచ్చేస్తుంది అనమాట. లైట్లు వేస్తున్నాడు లైట్లు బండికి లైట్లు కానీ పీకేద్దాం. సో గాయస్ చూడండి ఎట్టుందో అసలుకి కొడేస్తాను అనమాట వేసి బండిని రియాక్షన్ చూడాలా ఆడేస్తా అంటే జారి పడినట్టు బండి అట్టు వదిలేస్తా చూద్దాం బండి పాపం రియాక్షన్ మాత్రం అయితే హెవీగా వస్తాయి. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళేది కదా మొత్తం ఇప్పది చేస్తే పాపం ఎందుకు 7 తక్కువ అటు చేద్దాము ఇంక ఇప్పలేము మనకి రాదు ఇప్పేదానికి. సో దీన్ని అయితే తీసుకెళ్ళి ఆడ పడేద్దాం. బ్రో బరువు ఉంది బ్రో బండి ఎట్టెత్తాలి బ్రో సామె అమ్మా చూడు ఎన్ని కష్టాలు బ్రో పైన ప్రాంక్ చేయడానికి ఎన్ని కష్టాలు మీరు చెప్పారు కాబట్టి చేస్తాను ఇంకొక ప్రాంకు. అమ్మా హెవీగా ఉందే బరువు ఇదే తుక్కు అయిపోతుంది ఆ బండి ఇప్పుడు కానీ కింద వేస్తే తగిలేస్తుంది గాయస్ ఇడైతే. సో గాయస్ ఇటు బండి వాల్ చేద్దాం బ్రో వాల్ చేస్తున్నా. ఇప్పుడు సల్మాన్ బ్రో రాగానే యాక్షన్ మామూలుగా ఉండదు. మట్టి పోద్దామా ఇక్కడ గీకదాం రియాలిటీ కనిపించడానికి గీకదాం ఇక్కడ అంతా పడిపోయినట్టు ఏడు నుంచి పడిపోతాం అనమాట. మామూలుగా ఉండదు అంత రియాలిటీ అంటే వీడియో. ఎందుకంటే మ్యాక్సిమం నమ్మడు మనం ప్రాంక్ చేస్తాం కదా ప్రాంక్ చేస్తాం నమ్మడు మన కెమెరామ్యాన్ కానీ ఇప్పుడు ఆ బ్రోని ఆడ దాపెట్టేస్తాం కింద ఇది ఉంది కదా దీని కింద ఉంది ఆ గుంట్లో పెట్టేసి నిలబెట్టేస్తాం అనమాట. బ్రో చూపి బ్రో నేను ఆట పెడతానా ఏడైతే కూర్చోబెట్టేస్తా ఆడు కూర్చోబెట్టి ఆ నుంచి అసలు ఏం కనిపించదు
వస్తాడు బ్రో అయితే వెళ్ళ పాటలన్నీ తీసుకురావాలి. సో గాయస్ బండి ఒకటే పడేసాను అమ్మడు. ఇడంతా దెబ్బలు తగిలినట్టు ఇప్పుడు యాక్షన్ చేస్తాను. పూసుకుంటాను అంతా మట్టి మట్టి ఇడంతా దెబ్బకి మోకాలికి యాక్షన్ మోకాలికి ఇంకా వెనకైతే పూసుకుంటాను. ఇక్కడ మట్టి ఉంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. పడిపోతాం అనమాట మట్టి అంతా. మీకోసమే ఈ వీడియో కేవలం మీకోసమే వెనక మట్టి అంతా పూసుకొని తీస్తున్నాను అనమాట. రియాక్షన్స్ అయితే బాగా రావాలా. నాకు తెలిసి ఖచ్చితంగా సల్మాన్ బ్రో అయితే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే పాపము రైడు దగ్గరగా 2000 కిలోమీటర్లు ఉంటుందంట నేపాల్ అంటే. ఇంకా చూసుకోండి రియాక్షన్ అయితే. సో గైస్ ఇప్పుడైతే సల్మాన్ బ్రోకి అయితే ఫోన్ చేద్దాము. బ్రో ఇట్లా పడిపోయి ఉన్నా బ్రో, బండి వేసుకోవచ్చు, ఇక్కడ జారిపోయింది, పెద్ద టైర్ కదా, పడిపోయా బ్రో అని ఫోన్ చేస్తాను. యాక్సిడెంట్ అయింది, మొత్తం పగిలిపోయని చెప్తాను, నడవలేకపోతున్నా అని చెప్తాను. విందాము. హలో బ్రో. బ్రో పడిపోయా బ్రో నేను ఇక్కడ ఒక దగ్గర. ఇక్కడ మన దర్గాదుల్లా రింగ్ రోడ్డు, నకిలీస్ రోడ్ బ్రో. ఎట్లా జారిపోయింది బ్రో, టైర్లు పెద్దవి కదా, జారి పడిపోయా బ్రో. నడవలేకపోతున్నానా, నడవలేకపోతున్నా బ్రో. డోములన్నీ పగిలిపోయా. నాకు కాళ్ళు లేలేకపోతున్నా బ్రో, మొత్తం దెబ్బలా, చేతు మొత్తం లేలేకపోతున్నారా బ్రో. ఫాస్ట్ గా ఎవ్వరు లేరు బ్రో. సో గైస్ ఇప్పుడైతే మనం సల్మాన్ బ్రోకి అయితే ఫోన్ చేసాము. చూద్దాం వచ్చాక రియాక్షన్స్ ఎట్టుంటాయో. సో గైస్ సల్మాన్ బ్రో అయితే వచ్చేస్తున్నాడు, చూద్దాం మరి రియాక్షన్స్. బ్రో రా బ్రో, లేలా లే బ్రో అసలుకే. అబ్బా బ్రో ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. కాలు బ్రో భలే తగిలేసింది బ్రో, గిక్కోపోయింది ఆ నుంచా మొత్తం. బండి బ్రో, బండి డ్యామేజ్ అయిపోయింది బ్రో. బ్రో బ్రో నడలేకపోతున్నా బ్రో. ఇక్కడ ఎవరు రామని చెప్పా నీకు, ఆ టైర్ జారుతుంది అని చెప్పి నీకు. బ్రో చెయ్యి మొత్తం గీక్కోపోయింది బ్రో. ఫస్ట్ ఎయిడ్ లేదు. నేను ఫోటో తీసుకున్నాను వచ్చా బ్రో, ఊరికి సర్వీస్ అట్ట వెళ్తున్నాం కదా దర్గాకి, ఫోటో తీసుకున్నా వచ్చా. అబ్బా ఎవరు కూడా ఫోన్ చేయ బ్రో. హాస్పిటల్ అయినా పోదామా? హాస్పిటల్కి వెళ్దాం. నేను ఫోన్ చేయగానే మా ఫ్రెండ్ బైక్ వేసుకొచ్చేసా బ్రో. బండి లేవు బ్రో ఫస్ట్ బ్రో. బ్రో రేపు రైడ్ అన్నావు మళ్ళా మొత్తం. చెప్పా నీకు తెలీదా బండి రేపు తీసుకెళ్ళాలని చెప్పి? ఆ మాట చెప్పి ఇచ్చాను నీకు, బండి పడుతుందని చెప్పి. లే బ్రో బండి లే బ్రో ఫస్ట్. ఎక్కడున్నా బ్రో బండి లే బ్రో. లేపుతాగు నెక్లెస్ దగ్గర పడిపోయాను. తొందర బ్రో. ఎవరు బ్రో? బ్రో నీకు ఫోన్ అని చెప్పి నమ్మి బండి ఇస్తేనా బ్రో? అసలు అనుకోలేదు బ్రో మొత్తం. బండి ఇస్తేనా బా ఫస్ట్ నన్ను లే బ్రో. బండి లే బ్రో, బండి లే బ్రో ఫస్ట్ బండి లే బ్రో. ఉండు బ్రో, లేపుతా ఉండు బ్రో. బ్రో కూర్చోలే, దోమతో పాటు ఇరిగిపోయింది కదా. ఫ్రెండ్షిప్ అని చెప్పి తీసుకెళ్ళావు. కూర్చోపా, అక్కడ కూర్చో. వస్తున్నావులేపా, యశ్వంత్ వస్తున్నావులేపా. కాదు బ్రో రేపు రైడ్కి వెళ్ళాలన్నా. ఉండు బ్రో, రేపు రైడ్కి వెళ్ళాలన్నావు మళ్ళీ. ఇంకేం చేస్తావు? మొత్తం పగిలిపోయింది కదా బ్రో, ఇది అంతా గిక్కపోయిందా? ఏందా మీరు ఇది ఎట్ట చేస్తావు బ్రో? ఎట్ట చేసావు ఉంది, ఇంకా ఏం చేయాలి? రేపు పొద్దున్న బయలుదేరాలని చెప్పి చెప్పా నీకు. డోమ్ లేదా బ్రో? ఇట్లా బండి ఇచ్చేదే నీకు. బండి ఇస్తే నాక వైర్లతో పాటు ఊడిపోయి అంతే, మొత్తం పగిలిపోయాయి కదా బ్రో. ఏందో మీరు ఏం చెప్పాలి నీకు అసలు? ఇంకా ఇవ్వలే మీరు అంతే, ఇంకా ఏమనుకోమాక.
ఇప్పుడు నీకు ఏదైనా అయి ఉంటది, ఎవరికి నా పైన కదా వచ్చేది. బ్రో ఏమనుకో బాగా బ్రో, కావాలని ఏం పడలేదు బ్రో. ఇప్పుడు ఏం చెప్పాలి అవి, నేను ఏం చెప్పలేను నిన్ను. నా తప్పే, నేను ఇవ్వను అసలు ఎవరికి బండి. నువ్వే తీసుకెళ్తా ఫోన్ చేస్తే ఇచ్చింది. ఇది అతుక్కోదా? యాడ అతుక్కో, ఇటు చెప్పు. ఊడిపోయా అటు, ఇరిగిపోయా అటు ఇటు. పాట వచ్చిందంటే మాత్రం పడేవు నువ్వు. అబ్బా ఎట్ట చేస్తావు బ్రో రైడ్ కే? బ్రేక్ కొట్టినట్టు ఆడ నుంచి స్కిడ్ పడింది. మామూలుగా ఇందాక ఒక ఆయన పోతా ఉన్నాడు, బ్రేక్ వేసా, ఆయన వెళ్ళిపోయాడు ఓ అని, పడిపోయినా కానీ ఎవరు ఎత్తలా. కాళ్ళు నొప్పి బ్రో. రాదు బ్రో, ఫ్యాన్ టైటా మొత్తం బయలుపోయింది బ్రో. ఎట్ట పోతావు బ్రో నేపాల్ రైడ్? ఎట్టు పోతావు? ఫ్రెండ్స్ వస్తున్నారు. కూర్చో అక్కడ కూర్చో. వద్దులే బ్రో, నాకు బండి చూస్తుంటే బాగా వేస్తుంది బ్రో. కాదండి, రేపు అబ్బాయి నేపాల్కి వెళ్ళాలి. వద్దులే, ఏం కాదు. బండి ఇచ్చాడికి ఆడ దాకా వెళ్ళొస్తాని. ఉండలే బ్రో, కూర్చో. వద్దు చాలా మంది వచ్చేస్తారు ఇట్లా. నడలేకపోతున్నా. బ్రో ఎట్ట బ్రో రేపా రైడా? కూర్చోబెడితే మళ్ళీ ఇడికి ఆడకి వస్తున్నావా బ్రో? కూర్చో, మీరు నా కోపం తెప్పి మాక. నువ్వు కాదు బ్రో, రైడ్ ఎట్ట బ్రో? అదే కదా బ్రో, అర్థం కావడం లేదా? అన్ని రెడీ చేసుకున్నావు, బండి గాని కావాలని చేసినట్టే ఉందా మీరు? అది బ్రో కావాలనేది చేస్తాం బ్రో, ఇంతలా దెబ్బలు తగిలి ఉంటా, కావాలనేది చేస్తాం బ్రో. చేపించేసి ఇంకా నీ ఫ్రెండ్షిప్ కి నా ఫ్రెండ్షిప్ కి దండం అంతే, ఇంకేం లే బ్రో. టన్ బాగు బ్రో, వచ్చిన తర్వాత చూద్దాం, మంచిగా ఉంటే ఉంటా ఇంకంతే. ఇంకా ఎందుకు బ్రో అని చెప్పి నీకు బండి ఇస్తే ఇట్లా చేసుకొచ్చేదే నువ్వు. ఫస్ట్ నాకే ఇచ్చావు బ్రో బండి. నేను కానీ దర్గాకి వెళ్దాం అనుకుంటా ఉన్నానా, స్టార్ట్ కావడంలే. ఎట్ట బ్రో? మీరు అట్లా చేసాను, మొత్తం డ్యామేజ్ అయిపోయింది బ్రో. ఎట్ట బ్రో సామే, నాకు అర్థం. పడితే డ్యామేజ్ కాక ఇంకేం అవుద్ది. కూర్చోపో, మీరు నాకు కోపం తిప్పి మాక. నాకు బాధ వేస్తున్నా బ్రో. రాని యశ్వంత్ వస్తానంటే యశ్వంత్ రాని. మొత్తం ఇది కానీ ఇరిగిపోయింది కదా బ్రో. ఇరిగిపోతున్నా, పడితే తెలియకుండా మాట్లాడతా ఏంది నువ్వు? అసలు అట్ట అవుతుంది అనుకోలేదు బ్రో. ఇక్కడికి ఇక్కడ ఎందుకు స్కిడ్ కొట్టు? వేరే ఆయన వచ్చి పని కదా వచ్చానా, ఆయన అట్టు పోతా ఉంటే రోడ్ లో పడిపోయింది, ఇంకా జారేసింది. ఎవరు ఆయన స్పెండర్ మున్సిపాలిటీ ఆయన అట్టు వచ్చేసాడు సర్రమనే, ఆడ బ్రేక్ వేసాను, తెలిపింది బండి. ఇంకా అట్టు బాగా లోపలికి ఎట్ట ఆపేసుకున్నా, అప్పటికి బాగా కంట్రోల్ చేసా. அவ இன்ட்ரோடக்ஷன் என்னன்னா ஒரு 25 ரயில் கால்ல தட 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 தட, அதுதான் ஹீரோ இன்ட்ரோடக்ஷன். அவ வந்து எப்பவுமே சைக்கிள் மேல வருவார். చెప్పు, నా బండి అనేసి ఎత్తుకో బ్రో. నీ బండి ఇచ్చేదైతే నేను నాకెవరు ఇరేట బండి అడిగితే నా బండ్లు వెళ్ళాలని కదా నేను చేపించుకునేది. అంతా మోడిపోయి మొత్తం రిమూవ్ చేపించి నువ్వు ఒక్కసారిగా మొత్తం పూజ చేపించుకొచ్చేస్తా అని చెప్పి గ్లాస్ చేసేసావు కదా. బ్రో బండి ఏంది బ్రో? ఇప్పుడు బండి ఇది వద్దులే బ్రో, పడేస్తాను. ఇంకోటి చేయించుకో బ్రో. బ్రో ఇంకోటి బ్రో, నేను కొత్త బండి ప్రాంక్ కాదు బ్రో, కొత్త బండి అయినా తీస్తాయి, వద్దులే బ్రో. ఇంకా బ్రో యాడ లేవు బ్రో కెమెరాలు ఎందుకు పెడతాం బ్రో? అంతలా దెబ్బలు తగులుకోనే మళ్ళీ కొట్టించుకుంటాను. వేరే బండి కాదు, వేరే బండి అయినా కొనుక్కో బ్రో. బైక్ వేసుకొని వచ్చా కదా, వద్దులే బ్రో ఈ బండి, పడే బ్రో, వద్దులే పడే బ్రో. ఇంకో అమీర్ నీ కోసం మంచిగా వచ్చా, మంచిగా ఉండు బ్రో. నేను చూడలేకపోతున్నా, కొత్త బండి అయినా కొనిచ్చేస్తా బ్రో. ఇట్లా కొనిచ్చేది కొత్త బండి, రైడ్ కి వెళ్ళాలన్నావు ఎట్ట బ్రో? అయితే వెళ్ళాలి కదా, ఏం చేస్తా? వద్దులే పడేసి బండి. నువ్వు అమీర్ నేను కొట్టేస్తా ఇప్పుడు. వద్దులే బ్రో, ఈ బండి కలిసి రాదు. నువ్వు మళ్ళా రేపు లేపాలి వెళ్తావు చేపించుకొని, ఆడ పడిపోతే మళ్ళా నేను పూజ చేయించుకుందాం అని వచ్చా. నేను పూజ చేయించుకుందాం అని వచ్చా, ఇట్ అయిపోయింది. ఇంక నువ్వు లాంగ్ పోవాలంటే ఎట్ట బ్రో? అమీర్ ఇప్పుడు నాకు బీపీ ఎక్కువ వచ్చింది అనుకో కొడేస్తా బ్రో. వద్దులే బ్రో, పడేసి. సరేనా బ్రో కొట్టినా పర్వాలేదు బ్రో, నాకు దెబ్బలు పర్వాలేదంటే ఇంకో బండి కొనిచ్చేస్తా బ్రో. నేను ఆడున్నా యశ్వంత్, నీకు తలకి తగిలేసింది బాగా, నీకు బాగా తలకి తగిలేసింది. తలకు తగల ఏం తగలేదు బ్రో, బండి వద్దులే బ్రో. నువ్వు మళ్ళా రేపు ఊరికి నేపాల్ అంటే ఏంది, ఏడా దగ్గర 2000 కిలోమీటర్, పడేసి బండి బ్రో, పడేసి వద్దులే బ్రో.
రే ఆగు. చెరువులో అయినా పడేద్దాం పా బ్రో. రే నిన్ను కొడతారా రే బ్రో వదిలేసే బ్రో, వద్దు బ్రో, నేను బండి కొనిస్తా. కూర్చో. ఆహా నా బండి ఇదిగో. తొందర రారా, నా బండి అయినా తీసుకో, కింద పడిపోయా. నా బండి అయినా తీసుకో. నీ బండి నాకెందుకు నీ బండి కూడా బ్రో బండి పడగొట్టేశాడు రా. వద్దు పగలబడేస్తా ఊడిపోయింది ఇక లాగేస్తా. ఎగస్టాల్ చేస్తా ఉన్నాడు, తొందర రా చెప్తా. ఎగస్టాల్ ఏం లేదు బ్రో, ఇప్పుడు దీన్ని వేసుకుని ఆడిపోతావు బ్రో నువ్వు ఆ బండి. హాస్పిటల్ తీసుకెళ్ళలేసా, ఇటు బండి తట్టేద్దాం లేపా. సరే తట్టే బ్రో, ఇబ్బంది ఏముందా? అది కాదు రే అమీర్, నువ్వు పిచ్చి చేష్టాలు చేస్తున్నావు ఏంది నువ్వు? బ్రో నేను బండి పడేసా, నీకు బండి అయినా కొనిచ్చేస్తా. రేపు మళ్ళా నువ్వు రైడ్కి వెళ్తావు. లేదు బ్రో సామ్యా, నీకు అర్థం కావడం లేదా? నీ కోసం వచ్చా కదా బ్రో, నువ్వు నా కోసం వచ్చినా నాకు వద్దులే బ్రో, పడేసే వద్దు, పడేసే బ్రో. వద్దు పడేసి చేస్తున్నావు. అట్టయినా నెట్టేస్తాపా. ఎందుకు బ్రో, పడిపోయిన బండి వద్దు, యాక్సిడెంట్. నాకు ఎగస్ట్రాలు చేయడం రాదు కానీ బండి వద్దులే బ్రో. ఎక్కువ చేస్తున్నావా బ్రో? వద్దు బ్రో సామె, తప్పు. ఇదిగో బ్రో, ఇదిగో బ్రో. తగలేదు సామె, నువ్వు జస్ట్ పడ్డావా? తగలేదు సామె, నువ్వు జస్ట్ పడ్డావా? బండి వద్దులే బ్రో, వద్దులే బ్రో, పడేసే బ్రో బండినే. నేను బ్రో దెబ్బ తగిలిందని తెలుసు బ్రో, వద్దు బ్రో, బండి పడేసేసి. వద్దు, పడేసి దీన్ని పడేసి. వద్దులే బ్రో, ఇప్పుడు అనవసరంగా ఈగను పడేసి కూర్చారా, పడేసే. వద్దులే బ్రో, వదిలేసే బ్రో. కొడతా నిన్న కొట్టినా పర్వాలో, బండి పడదేంగాస్తా నేను. నిన్ను కొట్టాలంటే బ్రో వద్దు, వద్దు బ్రో, తీసేయి అన్ని, పడేస్తా. పడేసి ఇటు ఇప్పుడే చెప్తా. వదిలే, ఇటు ఇచ్చేయి బండి, నేను ఇంకొక బండి కొనిచ్చేస్తా కానీ. వద్దు బ్రో సామి, వద్దు బ్రో, కొట్టబాగు బ్రో. కాలేంది బాగుంది నీకు? కాలు దెబ్బ తగ్గిందిలే బ్రో, ఎందుక ఎన్ని పడేసే బండినే అట్ట చెరువులో. యాక్షన్ కాదు బ్రో సామె, కెమెరా యాడ లేదు బ్రో ఇడా. అదిగా పడేసి చెప్తా, అదిగా పడేసి. నువ్వు ప్రాంక్ చేస్తున్నావు, నాకు అర్థమైపోయింది. ప్రాంక్ కెమెరా యాడో పెట్టుంటాను. యాడ పెట్టా నేను జుట్లో పెట్టాను కెమెరా, నీ జుట్లో పెట్టా నేను జుట్లో పెట్టాను కెమెరా, నీ జుట్లో పెట్టా కెమెరా యాడ పెట్టలే బ్రో. పడేసే బ్రో, ఇది వద్దుగా మనకే, వద్దులే బ్రో. అదే దెబ్బ ఉందిలే బ్రో, లోపల కనిపించకుండా ఉందే. నిజం చెప్పు, ప్రాంక్ చేస్తున్నా. ప్రాంక్ ఎందుకు చేస్తాను? ఇంతసేపు నువ్వు మాట్లాడా, జరుక్కరా ప్రాంకేరా ఇది? ఏంది ప్రాంక్? ఏం తమాషాలు నీకు? ఆ దెబ్బలు తగులుంటే నవ్వుతున్నావు ఏంది? నవ్వుతా నేను నవ్వుతా. ప్రాంక్ ఏంది తెలుసా? మీ వాళ్ళ కామెంట్ లో ఇంకొకసారి అయ్యా అంటారా? అందుకే బండి తీసుకొచ్చారా? ఏం తమాషా మనకంటే? నేనే ఎదుగో తెచ్చా, స్పానర్లు అన్ని తెచ్చి తీసా. అవి ఎరగలా ఏం మాకు తెలీదా? తీడువా ఆల్రెడీ మెకానిక్ షాప్కి వెళ్ళేసి అన్ని తీసుకొచ్చా. పూజ ఇట్లా బండి లేడు బ్రో, బండి బ్రో ప్రాంక్ బ్రో. కెమెరా యాడ ఒకటి ఉందిలే, కనిపిది, అది దాబెట్టిన చెరువులో. కెమెరా దాబెట్టిన అది కాదురా గుంట్లో బ్రో, పైకి లే. ఏ తమాషాలా అంటారా? ఏంది అంత సేపు నుంచి నువ్వు ఫోన్ చేసి చూస్తావు నా నుంచే. బ్రో ఇట్రా మా ఆజాద్ బ్రో అని, మా సీనియరు. ఇంకొకసారి చేయి బ్రో, ఇంకొకసారి చేయి, బండి తీసుకెళ్ళని. నువ్వేం బండి మార్చేసావు రైడ్కి వెళ్ళాలని. దీంట్లో కూడా ప్లానింగ్ చేస్తారా? చెయ్యాలా? దాంట్లోనే నేను పాత బండి ఏంటి ఇదే కదా నీకు పేరు తెచ్చి పెట్టింది. అన్ని రథాకి అన్నిటికి వెళ్ళొచ్చు ఈ పాటల్లో. నేపాల్ ఇప్పుడే చేయాలా? ఇప్పుడు వెళ్తే నువ్వు తర్వాత రైడ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పోతావు. ఇప్పుడు నేను పడ్డాను కదా, అది గుర్తొస్తుంది నీకు. స్పీడ్ వెళ్ళినప్పుడల్లా చిన్నగా పోవాలి అనేసి గుర్తొస్తుంది. అంతే, కవర్ కాదు. ఎందుకు పడతాను బ్రో నేను? పడితే దెబ్బలేయా? ఏందే అంత మామూలుగా ఉంటుంది? సరే ఇప్పుడు ఏంది అయితే పడ్డా కాబట్టి గమ్ముకున్నా, లేకపోతే తట్టేస్తుంటా మళ్ళీ మెడ పడ్డా కాబట్టి గమ్ముకున్నా, లేకపోతే తట్టేస్తుంటా మళ్ళీ మెడ
నువ్వు తట్టేసినావు, నేను ఒకటే రన్నింగ్ ఇంకా. ప్రాంక్ వెళ్ళా ఆ? నువ్వు తీసి ఎక్కడ వచ్చి తీసాను ఏడకొచ్చే తీసా. బిగి తొందరగా చెప్పు. చెప్పు ఏం చెప్తావా? సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి, భలే చేశాడు ప్రాంక్. వాళ్ళ అంటే కాదు. సో గాయస్ ప్రాంక్ ఎందుకు చేశానంటే సల్మాన్ రైడ్కి వెళ్తున్నారు కదా నేపాల్కి. లాంగ్ కదా, చాలా లాంగ్. 2000 అంటే తమాషాలా. వెళ్ళేటప్పుడు ఏదైనా స్పీడ్ వెళ్ళాలన్నా కానీ గుర్తొస్తుంది. అంటే ఒరే చిన్నగా పోవాలా, పడితే మళ్ళీ దెబ్బలు తాగుతాయి అనేసి. అందుకనే చేశాను అవేర్నెస్. సో సల్మాన్ ఓకే అవేర్నెస్ అన్నమాట. ఇప్పుడు దర్గాకి వెళ్ళేసి మనం అయితే పూజ చేపిస్తాం బండిని, సరేనా? ప్రాంక్ అయితే బాగా చేశాడు కానీ నాకైతే నచ్చలా, నిజం చెప్తున్నా నచ్చలా. ఇట్లాంటి ప్రాంక్ లేదు. రేపు నేపాల్ వెళ్తాం. మొన్నటిది ఎట్టుందే? మొన్నటిదంటే ఓకే, ఆ రోజు అప్పుడు ఏం టెన్షన్లు లేవు. ఏం చెప్పాలా, ఏం చెప్పలేను. నా బండి బీచ్ చేస్తే నేను పోతా. ఇట్లాంటి ప్రాంకులు మళ్ళీ నా పైన కాదు కదా, వేరే వాళ్ళ పని కూడా చేయమాక. గైస్ నెల్లూరు అమీర్ ఛానల్ అయితే యూట్యూబ్ ఉంది ఒకటి, దాంట్లో ప్రాంక్స్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ చూశారు కదా ప్రాంక్ అయితే ఎట్లా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం ప్రాంక్ చేయాలి కానీ తెలియకుండా కామెంట్ చేయండి, ఓకేనా? ఈసారి హెవీగా చేస్తాను అనమాట. సో వీడియోలో చెప్తున్నా, ఈసారి కానీ నా పైన అమీర్ ప్రాంక్ చేస్తాను ఆలోచన వచ్చిన నిద్ర వెళ్ళి తట్టేస్తా. నువ్వు నిద్రలో తట్టా, నేను అని లేచి వెళ్ళిపోతా. వెళ్ళిపోతా అంటా కానీ కనీసం చేయను అనట్లేదా? ఖచ్చితంగా చేస్తాము. సో గైస్ మన ఛానల్ కానీ ఎవరైనా కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి ఖచ్చితంగా షేర్ చేయండి, ఓకేనా? చేస్తాడు అదే రైడర్ సల్మాన్ మామూలుగా ఉండదు మనతో.